దుబాయ్లో బంగారం ఎందుకు తక్కువ ధర, అక్కడి నుంచి మనం ఎంత తీసుకోవచ్చు? సో దీనిపైన ఇప్పుడు మనం చూద్దాం. యాక్చువల్గా దుబాయ్లో ధర ఎందుకు తక్కువ ఉంటుందంటే, భారత్తో పోలిస్తే అక్కడ దుబాయ్లో బంగారం ధర తక్కువ ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అక్కడ బంగారం కొనుగోలుపై ఎలాంటి పన్ను ఉండదు, కాబట్టి ఎలాంటి అదనపు సుంకాలు ఉండవు. ఆ సుంకాలు చెల్లించకుండా మార్కెట్లోనే దీన్ని విక్రయించవచ్చు. భారత్లో దిగుమతి సుంకం, ఎగుమతి సుంకం అంటే ఎక్స్పోర్ట్ ట్యాక్స్, ఎక్స్పోర్ట్ ట్యాక్స్ అనేది దుబాయ్లో ట్యాక్సెస్ అనేది ఉండదు. వాళ్ళు ఎంతైతే వర్తకులకు వస్తుందో దానిపైన వాళ్ళు ప్రాఫిట్ చూసుకొని కొనుగోలుదారులకు అమ్మేస్తుంటారు. వాళ్ళు ఎంతైనా అమ్ముకోవచ్చు. వాళ్ళు పాన్ కార్డు ఇలాంటి అడిగే ఆప్షనే ఉండదు వాళ్ళ దగ్గర. సో అక్కడ భారత్తో పోలిస్తే దుబాయ్లో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దుబాయ్ అనేది ఒక హబ్బు, అటు ఆఫ్రికాకి, ఆసియాకి ఒక మిడిల్ సెంటర్లో ఉంటుంది. కాబట్టి అక్కడ వర్తకం, వ్యాపారం బాగా జరుగుతుంది. సో దీంతో వర్తకుల మధ్య, వ్యాపారుల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. సో వ్యాపారుల మధ్య పోటీ తీవ్రతగా ఉన్నప్పుడు వాళ్ళు తక్కువగా లాభం చూసుకొని ఎక్కువ సేల్ చేయాలనుకుంటారు. దాంతోపాటు వ్యాపారులు అప్పుడప్పుడు ఆఫర్లు ప్రకటిస్తుంటారు. కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు లైక్ రంజాన్, ఈద్ అప్పుడు ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఈ కారణాలతో అంటే అక్కడ ట్యాక్స్ ఉండదు, వర్తకుల వ్యాపారాల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది, అక్కడ కొనుగోలుదారులు ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఫెస్టివల్స్ అప్పుడు మనకు ఆఫర్లు ప్రకటిస్తుంటారు. కారణంగా అక్కడ ధర తక్కువగా ఉంటుంది. అయితే భారత్లో వచ్చేసరికి ఏంటంటే, భారత్లో ట్యాక్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ధర ఎక్కువగా ఉంటుంది. దీన్నే అదునుగా చూసుకొని అక్రమార్కులు వివిధ రూపాలు, సముద్రం కావచ్చు, వాయుమార్గం కావచ్చు, విమానాల్లో కావచ్చు, అక్రమంగా భారతదేశంలోకి బంగారం తీసుకొస్తారు. ఈ మధ్య అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావు కూడా దాదాపు 6 నెలల్లో 54 సార్లు దుబాయ్కి పోయి వచ్చింది. దాదాపు 25 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమ మార్గాన్ని తీసుకొచ్చింది. ఇదే కారణాల చేత గత వారం రోజుల కిందట ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఈ బంగారం అక్రమంగా తరలింపు అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతుంది. విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. దీంతో సుంకాలను భారీగా తగ్గించింది. గత బడ్జెట్లో 15% ఉన్న కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం 6% తగ్గించింది. దీంతో అప్పట్లో బంగారం దేశీయంగా దాదాపు 4,000 వరకు తగ్గింది. అయినా తరలింపు కొనసాగడం గమనార్హం. అంటే మన దేశంలో విదేశం నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకున్నప్పుడు 15% అనేది కస్టమ్స్ ట్యాక్స్ వ్యాపారుల పైన పడుతుంది. దీన్ని అన్ని ఈ అక్రమ రవాణా అరికట్టేందుకు కేంద్రం గత బడ్జెట్లో ఈ ట్యాక్స్ను 15% నుంచి 6%కు తీసుకొచ్చింది. అంటే ఆ టైంలో దేశీయంగా దాదాపు 4,000 వరకు తగ్గింది తులానికి. అయినా అక్రమ మార్గం ఏం తగ్గట్లేదు. అయితే మనం దుబాయ్ నుంచి ఎంతవరకు తీసుకోవచ్చు, దుబాయ్ నుంచి మనం ఎంత మొత్తంలో ఇండియాకి తీసుకురావచ్చు అనేది చాలామందికి తెలియదు, వాళ్ళు అవగాహన కూడా లేదు. అయితే దుబాయ్ నుంచి బాగా తీసుకురావచ్చు, ప్రభుత్వం ఎంతవరకు అనుమతిస్తుంది అనేది చూద్దాం ఒకసారి. దుబాయ్ విదేశంలో తీసుకొస్తే మగవారు అయితే, మేల్స్ అయితే 20 గ్రాముల బంగారం, మహిళలు అయితే 40 గ్రాముల బంగారాన్ని తీసుకొని రావచ్చు. ఆ పరిమితికి మించి ఎవరైనా బంగారం తీసుకొస్తే కస్టమ్స్ సుంకం దించాలి, అంటే కస్టమ్ ట్యాక్స్ చెల్లించాలి. గరిష్టంగా కిలో వరకు తెచ్చుకోవచ్చు. బంగారం కొనుగోలు సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఒరిజినల్ పర్చేస్ బిల్స్ ఉంటాయి. మనం దుబాయ్లో ఏ షాప్ నుంచి అయితే కొనుగోలు చేసాము, ఎంత అమౌంట్ పడింది, ఎంత తీసుకున్నాము అనేసి ఒరిజినల్ ఇన్వాయిసెస్ ఉంటాయి కదా, అవి మన కస్టమ్స్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు తెలియక కొందరు బంగారం తీసుకొచ్చి కొందరు అమాయకులు సైతం కస్టమ్స్ అధికారులు చిక్కుతుంటారు. ఎవరైనా విదేశాల నుంచి 6 నెలల్లో ఉండి తిరిగి వచ్చినప్పుడు బంగారం తీసుకొస్తే 38.5% కస్టమ్స్ సుంకం చెల్లించాలి. అదే 6 నెలలకు పైగా విదేశాల్లో ఉండి తీసుకొస్తే, అంటే 6 months పైన ఎవరైతే బయట ఉండి తీసుకొస్తే వాళ్ళు, మగవాళ్ళు అయితే 20 గ్రాములు, ఆడవాళ్ళు అయితే 40 గ్రాములు తీసుకోవచ్చు వితౌట్ ట్యాక్స్. అదే వితిన్ 6 monthsలో ఎవరైనా తెచ్చుకుంటే మాత్రం 38.5% ట్యాక్స్ చెల్లించాలి.
ఇదే బాగా ఈ కఠినమైన నిబంధనలు చేయబట్టి మన దగ్గర అక్రమ రవాణా బంగారం ఎక్కువ పెరిగిపోతుంది. ఇది ట్యాక్సెస్ తొలగించి చూడండి, మనకు వ్యాపారం సాఫీగా సాగుతుంది, ఈ అక్రమ మార్గం ఉండదు. దాంతో మన దేశంలో వర్తక వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనం ఇండైరెక్ట్గా దుబాయ్కి సపోర్ట్ చేస్తున్నట్టే ఇది.